మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమ్ముడు మంచిగుండేదయ్యా. తమ్ముడు అంగపోయింది. అయ్యో అంగపోలేదయ్యో. నల్లగొండ జిల్లా పుల్లెముల గ్రామంలో పందుల శ్రీనివాస్ అనారోగ్య పరిస్థితులు బాగాలేక హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగినది. ఇక్కడ చూసుకోవచ్చు హృదయ విదారకమైన ఘటనని. అసలు పందుల శ్రీనివాస్ ఎలా చనిపోయాడో పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి అమ్మ, చెప్పండి. అంటే పందుల శ్రీనివాస్ ఎలా ఉండేటోడు, అసలు ఎలా చనిపోయాడు? ఏం పని చేసేటోడు? ఎలక్ట్రీషియన్ పని చేసేది. ఎంత కాలంగా చేస్తున్నాడు? నా పెళ్లిగా ఉంది చంద్ర చేసాడమ్మా. ఇప్పుడు రెండు నెలలు చంది హాస్పిటల్లో తిరుగుతున్నాము. ఏ డాక్టర్ ఏమాయే నా పిల్లలే కాదు ఎట్లా చేసేవాయే మాకు ఏమో గది లేదు. ఓనైనా ఎక్కడ చేస్తున్నాడు వర్క్? ఎక్కడ చేసేది? సిటీలోనే చేసేది. ఓనైనా పిల్లలు ఎంతమంది? ముగ్గురు బిడ్డలు ఒక కొడుకునైనా. నేను వాళ్ళని ఎట్లా బతికించుకోవాలి? ఓనైనా నేను ఎట్లా చదువుకోవాలి? నేను ఎట్లా చేయాలైనా? నేను ఏమో బతుకోవాలి. డాక్టర్లు ఏమన్నారమ్మా? డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు ఏమన్నారు? అందరితో సాయం పెట్టించుకురు. నాతోని నన్ను పక్కకు పిలిచి చెప్పారు. నైనా రోజులు కలిసి వచ్చింది అని చెప్పారు. నైనా చిన్న చిన్న పిల్లలు ఏదో బతికించుకుంటామని అడిగారు. నైనా ఆ డాక్టర్ పట్టారమ్మా. నువ్వు ఇంకా సాయం చేసి చదవమ్మా. నేను వాళ్ళకి ఏమో సమాధానం చెప్పకుండా వచ్చినా నవ్వుగా రెండు నెలల తండ్రి నవ్వగలనే నా పిల్లలు ఇచ్చి పెట్టి ఉన్నామయ్యా. అదనా బతుకుతాడని ఎట్లా బతుకావాయే? ముగ్గురు పిల్లలు ఒక కొడుకు. బిడ్డలు ఒక కొడుకునైనా పిల్లలు వీళ్ళు అలా చదువులేదా బతికించుకోలేదా బతకాలనైనా. నేను మాకు ఎవరు సాయం చేయాలేనైనా, మాకు మీరే దయ చేయాలేనైనా. నా పిల్లలు బతుకు చూడాలి. ఎవరు చేతుల పెట్టి బాగా ఇయ్యాలా ఇలా తాగు చేసుకుందామా? నాకు అది లేవు. అయినా కష్టం చేస్తే ఇలా మంది కాళ్ళు పడుకోవాల్సి వస్తుంది. ఎవరిని గిగిలాడి నేను ఎట్లా సాగు చేయాలి? నా పిల్లల ఎటా పోషించాలైనా. చూస్తున్నారు కదా, చాలా దీనస్థితిలో ఉన్నటువంటి పందుల శ్రీనివాస్ కుటుంబం చాలా భేదంగా ఉన్నది. వారితో పాటు కూడా ముగ్గురు ఆడపిల్లలు, ఒక చిన్న బాబు కూడా వీళ్ళతోటే ఉన్నాడు. అలా పెద్ద కూతురు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, నాన్న ఎట్లా ఉండేటోడు? ఏం చెప్పేది నాన్న నీకు? చివరిగా ఏం చెప్పాడు? ఏమైనా మాట్లాడాడు? ఏం మాట్లాడలేదు మాతోటి. అసలు చనిపోయిన విషయం కూడా తెలియదు. ఇక్కడ వచ్చినాక తెలుసు. ఇంటికి వచ్చినాక, కాలేజ్ నుంచి వచ్చినాక. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? ఏం చదువుతున్నావు ఇప్పుడు? మలక్పేట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంటర్ బైపీసీ. అంటే నాన్నకు హెల్త్ బాగాలేదన్న విషయం నీకు తెలియదు? మంచి నుంచి హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాము. చెల్లెలు నేనే చూసుకుంటున్నా. కాలేజ్కి పోయి నేనే చూసుకునేదాన్ని. మమ్మీ లేకపోయినా సరే గాని మంచిగా అవుతాడు అనుకున్నా గానీ ఇంకా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు. అంటే ఇప్పటికి ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టారు? 3 లక్షల దాకా పెట్టినాము. అయినా గానీ జనరల్ గా నీతోటి నాన్న ఎలా ఉండేటోడు? ధైర్యం చెప్పేటోడు. అలాగది ఇలాగది నువ్వు ఇంటికి పెద్ద అని. కానీ మాకు ధైర్యం లేకుండా పోయింది. కనీసం ఉంటేనైనా చూసుకుని ధైర్యంగా ఉండటం. ఆ ధైర్యం కూడా లేకుండా చేసిండు. ఇప్పుడు నేను వాళ్ళు మేము డాడీ అని.
ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నా. ఎక్కడ చదువుతున్నావు? కీసరి గుట్టలో చదువుతున్నా. హాస్టల్ ఎంజేపీటీ మాది. హాస్టల్లో ఉంటున్నావు నువ్వు? హాస్టల్లో ఉంటది. నాకు డాడీ ఫోన్ చేసి మంచిగా ఉండు, మంచిగా చదువుకో అని చెప్పేటోడు. నేను వస్తా మధ్యలో, అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా నీతోటి అని చెప్పేటోడు. నాతో మంచిగా ఉండేటో ధైర్యం చెప్పి మంచిగా చదువుకో, నీకేమైనా కావాలంటే ఇప్పిస్తా అనేటోడు. మాట్లాడకుండా వెళ్ళిపోయి నాకు ఫీవర్ వచ్చి ఇంటికి వస్తే మా డాడీ లేడు. ఇట్లా చూద్దామన్నా కూడా చూసి చివరి చూపు కూడా లేకపోయింది. చూస్తున్నారు కదా, నిజంగా కూడా హృదయ విదారకమైన ఘటన. అసలు వార్త చదవాలంటే మాటలు రావట్లేవు. 3 ఆడపిల్లలు. మా నాన్న ఎప్పుడు కూడా ఏది అడిగితే అది కొనిచ్చేటోడు, మాకు ధైర్యం చెప్పేటోడు, మా మంచి చెడులను చూసుకునేటోడు, పండుగ పబ్బాలకు మా కొత్త బట్టలు కొనిచ్చేటోడు, మా నాన్న ఏది అడిగితే అది కొనిచ్చేటోడు. ఈ రోజు మా నాన్న లేకపోవడం నిజంగా కూడా ఇది బాధాకరం అని చెప్పేసి వాళ్ళు చిన్న పిల్లలు చాలా దుఃఖ సంద్రంలోకి మునిగిపోతున్నారు. పుల్లెమంల గ్రామంలో ఊరు మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఈ కుటుంబానికి ఆదుకోవడానికి మనసున్నట్టు మహారాజులు ఎవరైనా సరే మీ వంతు సాయంగా ఎంతో మీకు తోచిన కొద్ది ఆర్థిక సాయాన్ని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, అంటే రాజగోపాల్ రెడ్డి సారు మీరు ఈ దృష్టికి గనక ఈ వీడియో వస్తే వెంటనే మీరు స్పందిస్తారనే ఒక గొప్ప హృదయం ఉన్నటువంటి మీరు ఈ కుటుంబానికి ఆర్థికంగా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము కూడా సుమన్ టీవీ ద్వారా వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు చూడొచ్చు ఎంత బాధ అనిపిస్తా ఉందంటే, ఇట్లాంటి చిన్న పిల్లల పరిస్థితి ఈరోజు ఆ దీనస్థితిలో ఉన్నారు. ఈ పిల్లల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కానీ ఎవరైనా మనసున్నటువంటి ఎవరైనా సరే మీకు తోచిన కొద్ది ఆర్థిక సాయం చేస్తూ ఈ కుటుంబంలో, అంటే చీకటి పడ్డటువంటి ఈ జీవితంలో వెలుగులు నింపాలి, చదువుకున్నటువంటి ఈ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీరు చేసే ఆర్థిక సాయం ఎంతో అంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి పుల్లెంలో శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు కూడా మనతోటే ఉన్నాడు. నిజంగా కూడా ఈ వార్త చదవాలంటే చాలా దుఃఖం అనిపిస్తా ఉన్నది. ఒకసారి పందుల శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. నాకు చెప్పండి, అంటే ఎట్లా ఉండేటోడు పందుల శ్రీనివాస్? అంటే మీ తమ్ముడు మీతోటి ఎలా ఉండేటోడు? మాతోటి మంచిగానే ఉండేది. హైదరాబాద్కు చిన్నప్పుడు వెళ్ళిపోయాడు, 18 చదివి వెళ్ళిపోయాడు. అక్కడ ఎలక్ట్రీషియన్ పని చేసేది. అక్కడనే పోయినాక పెళ్లి చేసినాక 3 బిడ్డలు, ఒక కొడుకు. ఇక ఆర్థిక పరిస్థితి వాళ్ళని చాదుకునేది. అక్కడనే ఇక తాగుడు అలవాటు అయ్యి, ఆ తాగుడు వల్ల రోజు ఇంత తాగి పేగులు ఖరాబ్ అయినాయి. అదేంది రక్త కణాలు తగ్గిపోయినాయి, పసిరికలు వచ్చి లివర్ ఖరాబ్ అయిపోయింది. 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఓ 7-8 లక్షలు పెట్టినాము. వాళ్ళ మా పెద్దమ్మ మీద ఉన్న సొమ్ములు సంబంధాలు అన్ని పెట్టి బాగా చేయించినాము. బాగా గాలే కాక నిన్న చచ్చిపోయింది. ఇటుకు వచ్చి ఎమ్మెల్యే గారు ఆదుకొని ఇలా జర ఒక అదుపు తీసుకొని ఓ లేవల్ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి బాయి లేదు, చిలక లేదు, ఉంటే అందుకు ఇల్లు కూడా లేదు. ఇక్కడ అంటే విషయం ఏంటంటే, నాకు తెలిసే సమాచారం ఇప్పుడు దాన సంస్కరణలు చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి లేవు. వాళ్ళ నీళ్ళని మేమే వేసుకొని పారేస్తున్నాం. ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఏం అడిగితట్లేదు. చిన్న పిల్లలు, భార్య కూడా ఆమెకేం తెలియదు, ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్ళింది కాదు. అనుకోకుండా ఈయనకి ఇట్లా అయ్యి ఇబ్బందులు పడే వరకల్లా మేమే తల ఇన్ని వేసుకొని మేమే పారేయాలనుకుంటున్నాం. అంటే మీరు ధన సంస్కరణలు ఎట్లా చేస్తారు, కానీ రేపు ఫ్యూచర్ లో పరిస్థితి చేయలేము. వాళ్ళని ఏం భవిష్యత్తు చేయలేకపోతున్నాం. అందుకే ఆ సార్ని ఎడుకుంటున్నాం. అయ్యో